ఉమ్, వీళ్ళు లెక్క వరకు వేస్తారు, కానీ ఆ సమీకరణాల ప్రకారం ఇస్తారా? వాస్తవంగా సమీకరణాలకి ఈ లెక్కలన్నిటికంటే ముందే వాళ్ళు బీసీలకు సంబంధించిన పదవులు ఎప్పుడో ఇచ్చేశారు, ప్రధానమంత్రి పదవి దగ్గర నుంచి ముఖ్యమంత్రుల పదవుల దాకా. కాకపోతే ఆ, రా రాహుల్ గాంధీ చేతిలో ఉన్న అస్త్రాన్ని మార్చడానికి తమ చేతుల్లోకి తీసుకోవడానికి చేసిన ప్రయత్నం, ఉమ్, అంతమించి ఏం లేదు ఇది. కానీ వాస్తవానికి సార్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వాళ్ళ కులాల లెక్కలైతే ఇక్కడ నాకు తెలిసి ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రిస్కా సాహసమా? ఏమీ లేదు, ఎందుకు? అదొక రాజకీయ అంశాన్ని తన చేతిలోకి తీసుకుంది, అంత మించి రిస్క్ లేదు, పాడు లేదు. ఇప్పుడు ఆ, మహారాష్ట్రలో బీసీ, మహారాష్ట్రలో ఎస్సీ, తెలంగాణలో బీసీ, తెలంగాణలో బీసీ, ఆంధ్రాలో ఓసీ, లేదా ఆంధ్రాలో బీసీ, తెలంగాణలో ఓసీ. ఏ లెక్క ప్రకారం కట్టాలి ఈ జనాభా లెక్కలు? చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది రాబోయే రోజుల్లో. చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఓవరాల్గా జనగణన అంతా కోర్టుల్లో కేసుల కింద వెళ్ళిపోయి దాని ఆధారంగా సాంత నియోజకవర్గాల పునర్విభజన జరగకుండా చూసే ప్రయత్నం జరగచ్చు. అంటే ఇందులో కులాల ఓట్లు, మైనారిటీ ఓట్లు అనేవి కూడా చాలా కీలకం. ఆ దిశగానే రాజకీయాలు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో. అన్ని పార్టీలకి తెలుసండి ఎవడు ఏ కులం అనేటటువంటిది, కులాలు ఏంటి ఎక్కువ ఉన్నాయి ఏది తక్కువ ఉన్నాయి అన్నది తెలియనోడు ఎవడు లేడు. ఈ జనగణన అనేది జనాల కోసం అంతే. అంతే తప్ప బీజేపీ తనకు తానుగా బలోపేతం అవడానికి ఏమన్నా ఒక మాస్టర్ ప్లాన్ ఏమన్నా వేసిందా? వాళ్ళు ఎప్పుడో మాస్టర్ ప్లాన్ వేసి బీసీల